హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పొట్టి చేతులు బ్లౌజ్ ఇచ్చి పొడుగు చేతులు పెట్టమన్నప్పుడు ఎలా పెంచాలి. వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి సైజు బాగుందనేసి పొట్టి చేతులు ఇచ్చేస్తూ ఉంటారు. పొడుగు చేతులు అనేసరికి మనకేం చాలామందికి రాదు. ఈ పొట్టి చేతులను పొడుగు ఎలా పెంచాలి అనుకుంటారు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పొట్టిగా ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ చేతుల కోసం కదా మనం ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసాను, అలాగే ఇంకొక ఫోల్డ్ వేసేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయేమో లైన్ చేసేసుకోండి. అలానే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నేను ఎమింగ్ తీసాను, ఎందుకంటే టర్న్ చేస్తాం కదా, వర్క్ వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచే తీసాను. అదే ఎమింగ్ కోసం అయితే 1 ఇంచ్ వరకు తీసుకోండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మామూలుగా 10 ఉంటుంది. ఇక్కడ నేను 10.5 తీసుకున్నా. పైన స్టిచ్చింగ్ కోసం 10.5 దాకా మార్క్ చేస్తున్నాను. కొంతమంది 11 పెట్టుకుంటారు, కొంతమంది 12. మామూలుగా అయితే 10 సరిపోతుంది. అలాగే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 10.5 తీసాను. ఇటు సైడ్ కూడా 10.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 చుక్కల్ని కూడా ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బాగా చూడాలి. ఈ చంక సైడు 3 ఇంచుల దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. పెద్ద సైజు బ్లౌజులు అయితే 3 దగ్గర మార్క్ చేసుకోండి. అదే చిన్న సైజు బ్లౌజులు అయితే 2.5 ఇంచులు సరిపోతుంది. ఇటు సైడ్ కూడా 3 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలానే చంక వెడల్పు ఒకసారి సైజ్ బ్లౌజ్ ఉందిగా దాంతో ఒకసారి వెడల్పు చెక్ చేసుకోండి. ఇలా చంక వెడల్పు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఒక చుక్క పెట్టేసుకుంటున్నాను, ఒక మార్కింగ్. ఇక్కడ కుట్టు పడాలన్నమాట మనకి. ఇప్పుడు కింద హ్యాండ్స్ వచ్చేసి 6 దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. కింద వెడల్పు వచ్చేసి 6 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తోటి ఇట్లా మనకి కుట్టు వచ్చే లైన్ అనమాట ఇది. దీని మీద కుట్టు రావాలి. ఇక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్లో కిందకి ఇట్లా తిప్పేసేయండి. ఇంతే, చాలా ఈజీ. ఏంటంటే పొడుగు చేతులకి పొడుగు చేతులే ఉండాలి అని ఏం లేదండి. మనం వాళ్ళ హ్యాండ్ పొడవు తెలిస్తే సరిపోతుంది అనమాట, ఎంతవరకు పెట్టాలి. కొంతమంది అయితే సైజు కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళకి 10 నుంచి మనకి ఎల్బో హ్యాండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10, 10.5 లేదా 11 వాళ్ళ హైట్ని బట్టి ఇక్కడైతే పెట్టేస్తారనమాట. ఇక్కడ లైనింగ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉంచాను. అలానే లోతు ఇలా వస్తుంది లోతు. ఇప్పుడైతే తీయను, నేను జాయింట్ చేసిన తర్వాత తీస్తాను. ఇప్పుడు ఇలా వర్క్ బ్లౌజ్ కదా, అండ్ ఇలా పెట్టేసుకొని దానిపైన మనం కట్ చేసుకునే పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే మనకి లైనింగ్కి అతుకులు వస్తాయి. ఇంకా మెయిన్ క్లాత్కి ఏంటంటే బాగానే వచ్చింది కాబట్టి అతుకులు ఏం పడవు. లైనింగ్కి ఒకదానికి వేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ అటు సైడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వర్క్ కాబట్టి దీన్ని టర్న్ చేసేసుకోవడమే. మనం ఎక్కడికక్కడ సింగిల్ పాదం పెట్టుకొని టర్న్ చేసేసుకోవడమే. 1 సైడ్ పాదం ఉంటుంది కదా, అదైతే నేను పెట్టేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ. పెట్టేసిన తర్వాత ఇలా సెట్ చేసేసుకొని స్టిచ్చింగ్ దగ్గర పక్క నుంచి వేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ గొలుసు కుట్టు పూసలు అన్నీ ఉన్నాయి కదా, దాని పక్క నుంచే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కింద అంత పీస్ లేకుండా కట్ చేసేసి టర్న్ చేసేయడమే. చాలా ఈజీ అండి హ్యాండ్స్ కొలుసుకోవడం. అది మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం పైన వేయడానికి కుట్టు పూసలన్నీ అడ్డొస్తున్నాయి కదా, అందుకనేసి ఇక్కడ లైనింగ్ మీద అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇంకా చుట్టూ జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. అలానే లోపల ఎమింగ్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు వేసుకోండి, లైనింగ్ బయటికి రాకుండా. ఇలా కట్ చేసేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇంకో సైడ్ ఉంది కదా. చాలా ఈజీ అండి. అలానే పొట్టి హ్యాండ్స్ ఇచ్చారు, పొడి హ్యాండ్స్ పెట్టమన్నారు అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే మనం కటింగ్ చేసేసుకోవచ్చు, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.